హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందర్ రామరెడ్డి గారు. లేట్ చేయకుండా సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్, మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే జనరల్గా నాకు కేస్ స్టడీస్ అవి వింటూ ఉంటాయి. వీటిలో లాస్ట్ 2 decadesలో ఈ ఫండ్కి ఎలా జరిగింది, లాస్ట్ 5 సంవత్సరాల క్రితం అయితే ఎలా జరిగింది అనేది. సో నాకు స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ వీటికి కాకుండా మిడ్ క్యాప్ అనేది ఏదైతే మనకి సోర్స్ఫుల్గా ఉంటుందో రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఆ మిడ్ క్యాప్ ఫండ్ యొక్క లాస్ట్ 2 decades 20 సంవత్సరాల క్రితం నుంచి ఒక డేటా కావాలి నాకు. ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఎంత అయ్యింది అనేది. సో ఈ డేటాకి సంబంధించి పాజిటివ్స్ ఏమేమి ఉన్నాయి, ప్రోస్ అండ్ కాన్స్ చెప్తారు. 20 years బ్యాక్ అంటే చాలా తక్కువ కంపెనీస్ ఉన్నాయండి. అప్పట్లో హెచ్డిఎఫ్సి లేవు, అంటే ఎస్బీఐ లేదు. చాలా కంపెనీస్ 20 years బ్యాక్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనమాట ఈ మిడ్ క్యాప్లో. అవి హ్యాండ్ఫుల్ ఆఫ్ స్టాక్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయన్నమాట మిడ్ క్యాప్ కేటగిరీలో. అండ్ 20 years బ్యాక్ కనుక మీరు ఎస్ఐపిలో పెడితే ఎంత వస్తుంది అండ్ లంప్సోన్లో పెడితే ఎంత వస్తుంది అనేది మీకు నేను షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే మిడ్ క్యాప్ నిఫ్టీ ఈ 20 yearsలో వచ్చిన రిటర్న్స్ అంటే 15.87. ఓకే, 15.87 ఎగ్జాక్ట్లీ ఈ రోజు నుంచి 20 years బ్యాక్ మనం తీసుకున్నాం రిఫరెంట్ పాయింట్గా. 20 years బ్యాక్ ఇప్పుడు చూసుకుంటే మిడ్ క్యాప్ నిఫ్టీ ఇచ్చింది 15.8 అండ్ మ్యూచువల్ ఫండ్స్ యావరేజ్ మీద ఇచ్చింది ఆల్మోస్ట్ ఒక 17%, అంటే 2 to 3% ఎక్కువ వచ్చినాయి అంతే. అంటే మన చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఇండెక్స్ ఫండ్లో పెట్టాలా మ్యూచువల్ ఫండ్లో పెట్టాలా, ఎక్కడ పెడితే బాగుంటుంది ఇదని. అండ్ మీరు అంతగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదండి. మీరు మిడ్ క్యాప్ తీసుకుంటే 3%, ఐ మీన్ ఇండెక్స్ ఫండ్ తీసుకుంటే 3% తగ్గిద్ది అండ్ మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే కనుక 3% ఎక్కువ వద్ది. కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే డౌన్ సైడ్ రిస్క్ తక్కువ ఉంటుంది ఇండెక్స్ ఫండ్స్తో పోల్చుకుంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. అందుకని షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఇండెక్స్లో బాగా వచ్చినట్టు కనపడుతున్నా సైడ్వే మార్కెట్ అండ్ డౌన్ ట్రెండ్లో వచ్చినప్పుడు మాత్రం అవి ఎక్కువ రిటర్న్స్ అని చూపించదు. అందుకని బెటర్ టు గో ఫర్ మ్యూచువల్ ఫండ్ అనమాట ఈ రూట్ ఇక్కడ మాత్రం మిడ్ క్యాప్లో. మనం ఇది చూసుకుంటే కనుక నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ అండి అండ్ 19% ఇచ్చింది లాస్ట్ 20 years బ్యాక్ నువ్వు బిగిన్ చేస్తే ఈ రోజు వరకు యావరేజ్ మీద. సుందరం మిడ్ క్యాప్ ఫండ్ అండి అది 18.9 రఫ్గా 20% ఇచ్చింది. అండ్ టాటా మిడ్ క్యాప్ ఫండ్ 18.6% ఇచ్చింది. అంటే ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమ్ ఫండ్ అంటే 18% ఇచ్చింది. అంటే యూటీఐ మిడ్ క్యాప్ 18% ఇచ్చింది. అండ్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మిడ్ క్యాప్ ఫండ్ 17% ఇచ్చింది. అండ్ క్వాంట్ మిడ్ క్యాప్, అప్పట్లో క్వాంట్ ఎగ్జాక్ట్లీ డెఫినేషన్ కాదు అది, బట్ స్టిల్ 16.7 ఇచ్చింది. టారస్ మిడ్ క్యాప్ 15% ఇచ్చిందండి. అండ్ అప్పట్లో ఉన్న అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్న మిడ్ క్యాప్ కేటగిరీ అనమాట. చాలా వరకు ఇప్పుడు టాప్లో ఉన్న ఏఈ కూడా అప్పట్లో లేవు. మెనూ లైఫ్ కావచ్చు, లేకపోతే ఈవెన్ క్వాంట్ కూడా మిడ్ క్యాప్ కదా ఎగ్జాక్ట్లీ. అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, చాలా మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్ 6-7 years బ్యాక్ స్టార్ట్ అయినాయి. బట్ మన 20 years నుంచి అనమాట ఈ డేటా. అండ్ లంప్సమ్ వర్సెస్ ఎస్ఐపి చూస్తే ఎస్ఐపిలోనే ఎక్కువ వచ్చింది రిటర్న్స్ అండి. ఎస్ఐపిలోనే ఎక్కువ వచ్చింది. లంప్సమ్ ఒకేసారి కనుక మీరు 24 lakh పెట్టుకుంటే కనుక అంటే 12 కోట్లు 11 కోట్ల దాకా వచ్చినాయి ఒక్కొక్క దాంట్లో. ఎస్ఐపిలో కూడా నెలకి 10,000 పెట్టుంటే కనుక ఒక్కొక్క దాని నుంచి 2 crores యావరేజ్ మీద వచ్చింది. 2 crores మంత్లీ 10. అంటే మనం ఎక్కువ సార్లు ఏంటంటే అటు ఇటు పరిగెడతా ఉంటాం, చేతిలో ఒక 5,000 10,000 ఉంచుకొని. డబ్బు ఏమో తక్కువ ఉంది, చాయిస్ ఏమో చాలా ఎక్కువ ఉంది. స్మాల్ క్యాప్ పెట్టాలా, మిడ్ క్యాప్ పెట్టాలా, లార్జ్ క్యాప్ పెట్టాలా, మళ్ళీ వాల్యూ అని థీమాటిక్ అని చాలా రకాల మ్యూచువల్ ఫండ్స్ కన్ఫ్యూజ్గా ఉంటుంది. మీరు ఏదైనా తీసుకోండి, ఒక కేటగిరీ తీసుకొని కంటిన్యూస్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా పోతుంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో అంటే క్రోర్స్ మనీ మేక్ చేసుకోవచ్చు ఒక్క దాంట్లోనే. అంటే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఒక ఫండ్ తీసుకున్నామంటే లిటరల్లీ మనం 100 కంపెనీలు కొన్నట్లు లెక్క. 100 కంపెనీస్ ఫండ్ మేనేజర్స్ ఫ్రీక్వెన్సీగా మారుస్తూనే ఉంటారు వాటిని. ఓకే, అందుకని మనం ఏదో ఒకటి మంచి బెస్ట్ టాప్ 5లో ఉన్నట్టు ఆ కేటగిరీలో టాప్ 5లో ఉన్నట్టు తీసుకుంటే కనుక రిటర్న్స్ బాగా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి మంత్లీ 10,000 పెట్టుకుంటూ పోతే మీరు ఈ 20 yearsలో 2 decadesలో మీరు పెట్టింది 240 months అంటే 24 lakhs పెట్టారు మొత్తం. అంటే వీటిలో యావరేజ్ రిటర్న్స్ వచ్చింది 2 కోట్లు. ఓకే, మీరు పెట్టింది 24 lakh, మీకు వచ్చింది 2 crore అనమాట. బట్ మీరు మంత్లీ 10 పెడుతున్నారు అంతే. అంటే చిన్న చిన్న అమౌంట్తో కూడా పెద్ద కార్పస్ తయారు చేసుకోవచ్చు. అందరూ సెటర్లు వేస్తారు అంత వస్తుంది అనేది. హిస్టరీలో వచ్చిందండి, ఫ్యూచర్లో ఇంతకన్నా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్లో మోడర్న్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. త్వరగా క్విక్గా వెల్త్ క్రియేట్ అవుద్ది హిస్టారికల్ డేటాతో పోల్చుకున్నప్పుడు. అంటే రాబోయేది జీడిపి గ్రోత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇండియా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అన్ని పెరుగుతున్నాయి కాబట్టి న్యాచురల్గానే ఇంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి వీటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే పడుతుంది లాంగ్ టర్మ్ మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఒక స్టేట్మెంట్ విన్నాను సార్, అంటే ఒక ఎవరైతే ఫైనాన్షియల్ సంబంధించి చేసే పర్సన్ లాస్ట్ 20 years అనేది కరెంట్ మార్కెట్లో చూసుకుంటే గ్రోత్ చూసుకుంటే ఇప్పుడు 2 years కూడా సమానం అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి. అంటే దాని మీద ఏంటంటే మనం ఉన్న మార్కెట్లో ఓవర్గా రియాక్ట్ అవుతున్నాం, పాజిటివ్గా నెగిటివ్ కానీ. మనం ఊహించండి ఎలక్షన్స్ అప్పుడు లిటరల్లీ 9% డౌన్ అయింది నిఫ్టీ ఇంట్రాడేలో.
అంటే క్విక్గా రికవర్ అయింది విత్ ఇన్ 2 daysకే. అంత మూవ్ కింద మనం ఎక్స్పెక్ట్ చేయలేము, అండ్ పైకి చేయలేము, అంత ఎక్కువ ఉందన్నమాట. అండ్ లాస్ట్ ఇయర్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ సపోర్ట్ 60-70 ఇచ్చింది. అంత టూ మచ్ బుల్ మార్కెట్ ఇంత ముందు రోజులు ఉండే కాదనమాట. అందుకని మ్యూచువల్ ఫండ్ పెనిట్రేషన్ ఈ రేంజ్లో లేదు, అండ్ స్మాల్ క్యాప్స్లో గ్రోత్ ఈ రేంజ్లో లేదు, ఎస్ఎంఈ హవా అసలు ఇలాంటి అసలు ఆ టైంలో లేదు. అందుకని అప్పుడు కండిషన్స్ వేరు, ఇప్పుడు కండిషన్స్ వేరు. ఇప్పుడు ఏం జరిగినా స్పీడ్ ఉంటుంది అనమాట. అందుకని అప్పట్లో 20 years ఇప్పుడు 2 years అని చెప్పలేం కానీ, బట్ డెఫినెట్గా వెల్త్ క్రియేషన్ చాలా ఫాస్ట్ జరిగింది. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు బెటర్ ఛాన్స్లు ఉన్నాయి అనమాట. అండ్ వెళ్ళే కొద్దీ ఈ బెటర్ ఛాన్సెస్ ఇంకా బెస్ట్ ఛాన్సెస్ గా మారే ఛాన్స్ ఉంది. డెఫినెట్గా వచ్చి వరల్డ్ వైడ్ గా జీడిపి గ్రోత్ ఎక్కడ ఉందండి? 8% జీడిపి గ్రోత్ ఎక్కడా లేదు. అండ్ మనం చూస్తూనే ఉన్నాం, హైదరాబాద్లో ఒకప్పుడు ₹1,00,00,000 అంటే చాలా పెద్ద ఇల్లు అనుకునేవాళ్ళు. ఇప్పుడు మామూలు బిల్డింగ్సే ₹1,00,00,000 ఉన్నాయి. అండ్ హై రైజ్ బిల్డింగ్స్ అయితే అప్పుడు 20 crores దాకా ఉన్నాయి హైదరాబాద్లో. మన హైదరాబాద్లోని 20 crores దాకా ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీలు అమ్ముతున్నారు ఈజీగా అంటే జనాలు అఫోర్డబిలిటీ ఉంటేనే కదా. దాని మీద ఏంటంటే ఇన్కమ్ లెవెల్స్ రైజ్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఐటీ పెనిట్రేషన్ పెరిగిపోయిందో సొసైటీలో, గర్ల్స్ కావచ్చు బాయ్స్ కావచ్చు, ఎర్నింగ్ కెపాసిటీ బాగా పెరిగిపోయింది. ఇది ఇచ్చిన ఇన్ఫ్లుయెన్స్ తోటి మిగతా సెక్టర్స్ కూడా బాగా బూమ్ అయింది అనమాట. ఇవాళ రేపట్లో మీరు అమెరికాలో ఎక్కడ పోయినా తెలుగులోనే మాట్లాడుతుంటారు. ఒక్కొక్క యూనివర్సిటీలో 200-300 మంది స్టూడెంట్స్ ఉన్నారు తెలుగు వాళ్ళు. దాని మీద ఏంటంటే అక్కడికి వెళ్తున్నారు, సెటిల్ అవుతున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఆ మనీ మొత్తం ఇండియా పంపిస్తున్నారు. ఆ మనీ తోటి ఇండియాలో కూడా స్టార్ట్అప్ కంపెనీలు తయారవుతున్నాయి, ఇక్కడ గ్రోత్ బాగుంటుంది అనమాట. తద్వారా ఏంటంటే అఫోర్డబిలిటీ పెరిగింది, లైఫ్ స్టైల్స్ పెరిగింది, అండ్ అంత ప్రీమియమైజేషన్ అవుతుంది. ప్రీమియమైజేషన్ ఒకప్పుడు మామూలు అన్బ్రాండెడే ఉండే, క్లోత్స్ కానీ, షూ కానీ, ఫుడ్ కానీ. ఇప్పుడు ప్రతిదీ బ్రాండింగే, ప్రతిదీ ఎక్స్పెన్సివ్లోనే మనం కొంటున్నాం. దాని మీద ఏంటంటే జనాలకి అఫోర్డబిలిటీ పెరిగింది, సేవింగ్స్ పెరిగింది. ఊహించుకోండి, లాస్ట్ మంత్ 1 monthలో మ్యూచువల్ ఫండ్లో మనీ పెనిట్రేషన్ అనేది అంటే 40,000 crores జరిగిందంటే మనం ఊహించండి. బహుశా ఈ విషయాన్ని 1 year బ్యాక్ చెప్తే ఎవరు నమ్మరు. 1 monthలో 40,000 crores మ్యూచువల్ ఫండ్ అట్రాక్ట్ చేస్తుంది అనుకుంటే. దాని మీద ఏంటంటే రాను ఏంటంటే ఈక్విటీ కల్చర్ పెరుగుతుంది. సో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ కొంత మనీని తీసుకొచ్చి దీంట్లో పెడుతున్నారు. ఒకప్పుడు ఇండియాలో ఆస్తులు అంటే రియల్ ఎస్టేట్, డెట్ ఫండ్స్, గోల్డ్ ఇది దాటి బయటకు వచ్చేవాళ్ళు కాదు. బట్ ఈ ఈక్విటీ యాక్సెప్ట్ చేశారు, అందులో ఎంతకంత ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందుకని ముందు రోజుల్లో మీరన్నట్టు లాస్ట్ 20 years మేబీ ఈక్వలెంట్ ఆఫ్ ది 2 years కాకపోవచ్చేమో కానీ, బట్ డెఫినెట్గా ఫాస్ట్గా వెల్త్ క్రియేట్ అవుతుంది, అది గ్యారెంటీ. అండ్ ఇంత వెల్త్ క్రియేషన్ ఉన్న ఈ ప్లేస్కి సంబంధించి ఇంకా ఎన్నో డీటెయిల్స్ మనం షేర్ చేయాల్సి ఉంది సార్. త్వరలోనే మరిన్ని ఎపిసోడ్తో మన ముందు ఒక ఏదైతే అప్కమింగ్ ఉన్నాయో, ఏదైతే న్యూస్ కానీ అప్డేట్స్ కానీ వాటిపై మరిన్ని ఎపిసోడ్స్ రాబోతున్నాయి. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.